ఈరోజు మనము ఏ ప్రవక్త గురించి తెలుసుకుంటున్నాము అంటే యోనా గారి గురించి. ప్రవక్త అయినటువంటి యోనా గారి గురించి దరిదాపుగా సండే స్కూల్ వయసులోనే మనం తెలుసుకుంటాం. చెప్పండి, యోనా గారి గురించి ఒక మాట చెప్పండి. ఆయన ఏ ఊరు, తల్లిదండ్రులు ఎవరు, ఏ కాలంలో ఉన్నారు, ఇంకేకంగా నినివే పట్టణము, తార్షీషు వాడ, చాప, అదేగా మీకు తెలిసింది. చిన్న ప్రవక్తలలో ఈయన 5వ వ్యక్తి. పేరు యోనా. ఆ పేరుకు అర్థం ఏమిటంటే పావురం లేదా గొవ్వ అనేటువంటి అర్థం. దేవుని ఎరుగున వారికి మాత్రమే ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే యోనా గారు. యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా, యెషయా వీళ్ళందరూ ఎవరికి ప్రవచించారంటే అయితే యోనా వారికి లేదా ఇశ్రాయేలు వారికి. దేవుడు అంటే ఎరగని ఒక దేశానికి పంపించాడు. అది మరేదో కాదు, మీ అందరికీ తెలిసిందే, నినివే. ఆయన గురించి రాయబడిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూసినట్లయితే, యోనాకి క్రీస్తుకు మధ్య వ్యత్యాసాలు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే మీరు యోనానే గొప్పవాడు అనుకుంటున్నారేమో, యోనా కన్నా గొప్పవాడు నేను అని. అంటే దేవుడు యోనాతో పోల్చుకున్నారు. ఆయన గురించి మనకి ఎక్కడ రాయబడుతుంది అంటే ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈయన ఎవరి కాలంలో జీవించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎవరి కాలంలో అంటే యెహోయాహాజు, యెరోబాము 2. యెహోయాహాజు, రెండవ యెరోబాము. ఈ 3 రాజుల కాలంలో ఈ ప్రవక్త అయినటువంటి యోనా నివసించాడు. అంటే 3 రాజులను బట్టి ఈయన కాలం తెలుస్తుంది. ఈ 3 రాజులను బట్టి క్రీస్తు పూర్వం 793వ సంవత్సరం నుంచి 753వ సంవత్సరం మధ్య యోనా గారు జీవించినట్లుగా రాజులను బట్టి మనం తెలుసుకోవచ్చు. 3వ విషయం చెప్తాను. ఇప్పుడు ఊరు పేరు గురించి చూద్దాం. గత్హేపెరు ఊరు వాడైన అమిత్తయికు పుట్టిన అనేటువంటి పేరు. గత్హేపెరు అనేటువంటి ఊరు గలిలయలో ఉంది. మంచిది, మనము విషయంలోనికి వెళ్ళిపోదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన 2వ రాజుల గ్రంథంలో చూసాం కదా, యోనా ఎవరు అంటే అమిత్తయి కుమారుడు. దేవుని యొక్క వాక్కు యోనాకు వచ్చి చెప్పినటువంటి మాట అది ఏంటి అంటే నినివే పట్టణం గురించి. దేవుడు స్వయంగా, యోనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నినివేకి వెళ్ళాలి, నినివేకి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ప్రకటించాలి. మరి యోనా నినివే పట్టణానికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడలేదు, ఎందుకు వెళ్ళలేదు అంటే అష్షూరియుల సామ్రాజ్యంలో వారి రాజధాని నినివే. అష్షూరియులు అనేటువంటి మాట మీరు అంతకుముందు ఒకసారి విన్నారు. అష్షూరియులు ఎవరు అంటే ఇశ్రాయేలు మీద దాడి చేసి వారిని ఓడించి వారి యొక్క ఆస్తిని దొంగిలించి వారందరినీ నాశనం చేసిన వారు అష్షూరియులు. కాబట్టి వాళ్ళు మనల్ని నాశనం చేశారు కాబట్టి ఇశ్రాయేల్ వారి మీద ఎంతో కొంత ఎలా ఉంటుంది, కోపం ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నినివే వాళ్ళని మీద కోపం వస్తుంది, వాళ్ళు మాట వింటారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నారు. యోనా ఏం చేస్తాడంటే మనల్ని నాశనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాపాడమని చెప్తే నేను ఎందుకు కాపాడాలి, నేను వెళ్ళకూడదు. ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్ల నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగా దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నువ్వు మంచోడివి, ప్రార్థన చేస్తా, నువ్వు వినేస్తావు, వీళ్ళందరూ నువ్వు వదిలేస్తావు, నువ్వు శాంతపరుడివి, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు వినేస్తారు, వాళ్ళు వినకూడదనే కదా నేను నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాను, తర్షీషుకు వెళ్ళిపోయాను. అర్థమైందమ్మా? యోనాని పిలిచి అంటున్నాడు, యోనా
నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నినివేకి వెళ్ళు, నినివేకి వెళ్ళు అని చెప్పగానే దేవుని యొక్క మాటను లక్ష్యం చేసినట్లుగానే కొంచెం ముందుకు వెళ్ళి నినివేకి వెళ్ళాల్సినటువంటి ఓడను కాకుండా తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడను ఎక్కి, మన భాషలో చెప్పాలంటే దేవునికి దూరంగా పారిపోయాడు. వాడెక్కాడు, కొంత దూరం ప్రయాణించారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత బలమైనటువంటి తుఫాను సముద్రాన్ని అల్లాకులం చేసింది. వాడను ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఆ యోనా ఉన్నటువంటి వాడ కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళందరూ వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నావికుడు కిందకి వెళ్ళి చూశాడు. యోనా ఏం చేస్తున్నాడమ్మా? చక్కగా నిద్రపోతా ఉన్నాడు. అంటాడు, ఓయి నిద్రపోతా అనే మాట చూస్తాం. పైన వాళ్ళందరూ చావు బతుకుల్లో ఉండి వాళ్ళందరూ వారి వారి దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తూ ఉంటే నీవు ఇక్కడ ఉండి ఎలాగూ నిద్రపోతావు. లేపి పైకి తీసుకెళ్తే అందరూ హడావిడిగా టెన్షన్గా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి నువ్వెందుకు అలా నిద్రపోతున్నావు, అసలు ఇది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, అసలు ఏంటి, ఇవన్నీ అడుగుతుంటే చెప్తాడు. ఇది ఎవరి వల్ల వచ్చిందో మనకు తెలియదు. మనందరం ఏం చేద్దామంటే పేర్లు రాసి చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తే వారిని తోసేద్దాం. అంతకుముందు వారికి ఉన్నటువంటి లగేజీలు కానీ ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ వర్తకులు, ఇక్కడ వస్తువులు కొని అక్కడ అమ్మేవాళ్ళు. వాళ్ళ వ్యాపారం అంతా ఈ సముద్ర పాలు చేశారు. ఎందుకని? ఆ బరువు తగ్గితే వాడేమైనా నిలబడుతుందేమని వస్తువులు వేసారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లగేజ్ మొత్తం వేసారు. ఏమీ ఉపయోగం లేదు. చివరికి చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వాళ్ళని తోసేద్దాం, వారిని బట్టే మనకి ఈ యొక్క తుఫాన్ వచ్చిందని, వారన్నా వెళ్ళిపోతే మిగతా వాళ్ళు మన క్షేమంగా ఉంటాము అని చీటీ వేస్తే ఎవరి పేరు వచ్చిందంటే యోనా పేరు వచ్చింది. యోనా అంటారు, ఎస్, నేను దేవునికి విరోధముగా దేవుడు నన్ను నినివే అనేటువంటి ఊరు వెళ్ళమంటే నేను వారి మీద కోపంతో తర్షీషుకు వచ్చేసా. ఇది నా వల్లే జరిగింది, మీరు నన్ను తోసేయండి. ఎప్పుడైతే యోనాను సముద్రంలోనికి వదిలేశారో క్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే సముద్రమును ఒక్క మాట చెప్తే నిమ్మలమైపోయిందో, యోనాను సముద్రంలో పడవేయగానే తుఫాన్ ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది, వాళ్ళందరూ ప్రశాంతంగా 3 రోజులు ఆ చేప యొక్క కడుపులో ఉండి నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా. ఎప్పుడైతే చెప్పిందో ఆ భారీ చేప వెంటనే ఆ వారకి ఎక్కడ తీసుకొచ్చింది అనుకున్నారు? చేపకి ఏది ఈస్టో, ఏది వెస్టో, ఏది నార్తో, ఏది సౌతో తెలియదు. యోనా ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. చేప ఎక్కడ తీసుకొచ్చి కక్కింది? నినివేకి తీసుకొచ్చే కక్కింది. ప్రైజ్ హల్లెలూయా. యోనాకి చెప్పింది ఏంటి? ఆ నినివేకి వెళ్ళి నువ్వు ఎందుకు? యోనాకే దేవుడు చెప్పాడు యోనా చక్కగా చెప్పగలడని. ఆ టైంలో ఇంకొక 2 ప్రవక్తలు ఉన్నారు. 2 ప్రవక్తలు ఉన్న యోనా ఎందుకు పంపించాడంటే, యోనా 4:2 చెప్తారు కదా, నేను చెప్తే వీళ్ళు వింటారు. ఆ కాన్ఫిడెన్స్ చూడండి. నేను చెప్తే వాళ్ళు వింటారు, అందుకే నేను చెప్పండి ఎక్కడికి వెళ్ళాను, తర్షీషుకు వెళ్ళిపోయాను. అంటే యోనా ఆ పని చేయగలడు కాబట్టి దేవుడు ఆ పనిని యోనాకి ఇచ్చాడు. నువ్వు ఏ పని చేయగలవు దేవుడు తెలుసు కాబట్టి ఆ పని దేవుడు నీకు అప్పగిస్తాడు. ఆ పని నువ్వు బెట్టి చేయకుండా, టెక్కు చేయకుండా, ఎక్కువ చేయకుండా చెయ్యాలంతే. అర్థమవుతుందమ్మా? ప్రాస మారిందనుకోదు, అంతే. అది ఈ 2వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే ఈ చేప సముద్రము వారకొచ్చి కక్కిన వెంటనే అమ్మయ్య బ్రతుకు జీవుడు అని బయటకు వచ్చాడు. వచ్చినవాడు ఆ పని ప్రారంభించాలి కదా. నినివే పట్టణాన్ని చూశాడు. నినివే పట్టణం గురించి ఒక మాట చెప్పనమండి. అది మామూలు ఊరు కదా, అది అశ్షూరీయులకి రాజధాని. అది రెండవది, ఆ నినివే సముద్రం వారనుంది. అప్పట్లోనే 1,20,000 మంది జనాభా ఉండేవాళ్ళని చరిత్ర చెప్తూ ఉంది. అంటే మనకు భాష చెప్పాలంటే ఒక వైజాగ్ లాంటిది అనుకోమ్మా. వైజాగ్ అందరికీ చెప్పాలనుకోమ్మా. ఇప్పుడంటే మనకి ఓబర్లో, ఓలాలు, ట్యాక్సీలు, బండులు ఉన్నాయి. అప్పుడు అటువంటి ఏం లేవు కదా. ఎంత దూరం అని వెళ్తాడు, ఎంతమందికని చెప్తాడు, ఏం చెప్పాలో యోనాకు తెలుసు.
కానీ ఎంత దూరం వెళ్తాడు? బైబిల్ ఏమని రాయింది నినివే పట్టణం గురించి? 3 రోజులంతా ప్రయాణం చేసేటువంటి, అంటే ఆకుండా నడుస్తూనే ఉంటే ఇక్కడ నుంచి మధ్యలోకి వెళ్తా 3 రోజులు పడుతుంది అంట. ఈ స్ట్రైట్కి వెళ్తే సరిపోదు కదా, మొత్తం తిరుక్కుంటూ చెప్పాలి కదా. ఈ ఊరిని చూస్తున్నా నా పని అవదులని ఎట్టగా నేను చెప్పలేను. నేను కాసేపు కళ్ళు మూసుకుంటే దేవుని యొక్క కోపము వచ్చేస్తుంది. నినివే వారికి దేవుడు ఇచ్చినటువంటి టార్గెట్ ఎన్ని రోజులు అంటే 40 రోజులు. దేవుడు నినివే యోనాతో చెప్పాడు, 40 రోజుల్లో నినివే పట్టణము నాశనమైపోతూ ఉంది, నీవు వెళ్ళి ప్రకటించు. అప్పుడే వారం 10 రోజులు అయిపోయింది. కాసేపు కళ్ళు మూసుకుందాం, ఏమవుతుంది చూద్దామని పందిరి కిందకి వెళ్ళి కూర్చున్నాడు, ప్రకటించడం మానేసి. కడుపులో నుంచి తీసింది ఎందుకు అంటే పని చేయడానికే కదా. పని చేయవలసిన యోన పని చేయకుండా అంత దూరం నడిచి ఇక నేను నడవలేనని చెప్పి అక్కడ ఒక పందిరి ఉంటే పందిరి కింద కూర్చున్నాడు. లేపి నీ పని నువ్వు చేయని చెప్పాలి. ఆల్రెడీ 2-3 సార్లు దేవుడు చెప్పాడు, వినట్లేదు. దేవుడు ఏం చేశాడంటే ఆ పందిరి పక్కన సొరకాయ చెట్టు, ఎందుకంటే ఆకులు పెద్దగా ఉంటాయి కదా, సొర చెట్టును పెడితే ఒక రోజులోనే అది, అంటే యోనాకి అర్థం అవ్వాలి అని దేవుని యొక్క ప్రణాళిక అంతే. సొర చెట్టు మొలిపిస్తే చక్కగా పందిరి చుట్టూ సొర చెట్టు, సముద్రం పక్కన ఊరు కాబట్టి ఎంతో కొంత ఆ వేడి గాలి అయ్యి ఉంటాయి కదా, పైగా ఎండ తీవ్రత ఎక్కువ. అమ్మయ్య అని కూర్చున్నాడు. ఒక రోజు అయింది. తర్వాత రోజు ఏం చేశాడంటే ఒక పురుగుని చెట్టు మీద పెట్టాడు. ఇక అదే పని పట్టుకుంది. సాయంత్రం లోపల చెట్టు అంతయు ఎంత కోపం వచ్చిందంటే పనిచేసేవాడు కన్నా పనిచేయడానికి కోపం ఎక్కువ అంటారు చూడండి. చక్కగా కూర్చున్నాడు. అదేంటయ్యా చల్లగా ఉంటుందని చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు పురుగొచ్చి తినేసింది అని దేవుని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు, అంటే మీకు తెలుసు కాబట్టి చాలా షార్ట్గా చెప్పేస్తాను అంతే, నీవు పెట్టలేదు, నువ్వు విత్తనం వేయలేదు, నువ్వు నీరేయలేదు, పందిరేయలేదు, ఏమీ వేయలేదు, అన్నీ ఎవరు చేశారు? నేనే చేశాను. నీ ప్రోద్బలం ఏమీ లేనటువంటి ఆ మొక్కనే ఒక పురుగుచ్చి తినేస్తే నువ్వు ఎంత బాధపడ్డావే. సుమారుగా 1,50,000 జనాభా ఉన్నటువంటి ఆ దేశము, అది మంచిది కాదు. వ్యభిచారము, మోసము, దొంగతనం ఇటన్నిటితో ఉంది. చెప్పేవారు లేకుండా అది నాశనం అయిపోయింది. నిన్ను చెప్పమని పంపించాను, నువ్వేం చేయాలి? చెప్పాలి. చెప్పకుండా చెట్టు కింద కూర్చున్నావు. నీ ప్రోద్బలం లేనటువంటి చెట్టే నీ కళ్ళ ముందు నాశనం అయిపోతే నీకు అంత బాధ కలిగినప్పుడు, సుమారుగా 1,00,000-1,50,000 జనాభా ఉన్నటువంటి ఆ ప్రజలు తప్పు చేసిన వాళ్ళే, కానీ తెలియక చచ్చిపోతుంటే వారి పట్ల నాకు బాధ ఉండదా? యోనాకు అప్పుడు బాధ కలిగింది. ఏం చేశాడంటే ప్రయాణం ప్రారంభించాడు. నినివే పట్టణం అంతయు సువార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే యోనా మాట చక్కగా విన్నారో, దుర్మార్గులైనప్పటికీ, వ్యభిచారులైనప్పటికీ, పాపిస్తు వారైనప్పటికీ, మనకులాగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మాట్లాడలేదు. వాళ్ళు ఒకే తప్ప మాట్లాడినారు అంతే. మీ మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఈ మాట మనం ఎన్నిసార్లు విన్నామో. వాళ్ళందరూ ఏం చేశారు తెలుసమ్మా? వారి యొక్క వస్త్రాలు తీసేసి గోని పట్ట కట్టుకుని, అంటే పాత నిబంధనలో విచారణ వ్యక్తం చేసే పద్ధతి అదనమాట. బూడిదలో కూర్చుని ఏం చేశారు? ఉపవాసం. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఆ దేశ రాజుకు తెలిసింది. రాజు బహు క్రూరుడు, కానీ దేశం నాశనం అయిపోతుంది అనేటప్పటికీ రాజు కూడా ఉపవాసం ఉన్నాడు. కొంచెం కిందకి వెళ్ళండి, పశుపక్షాదులు కూడా ఉపవాసం ఉంటాయి. దేశమంతయు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాయి. మేము తప్పు చేశాము, క్షమించండి అని. ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, అమ్మా ఆ మాట చదివి నేను ముగించేస్తాను చూడండి. 3వ అధ్యాయంలో 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదురని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు మాట ఇచ్చాడంటే శాసనం అంతే. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఇక్కడ రాయబడిన మాట, తాను మాట ఇచ్చినది చేయక మానెను అని మాట చూస్తుంది. అంటే నీవు గనక దేవుని యొక్క మాటకు లొంగితే,
నీ మీద ఆల్రెడీ ఏదైతే రాసి ఉందో దాన్ని అంతటిని బట్టి అక్కడ రాయబడిన మాట, దేవుడే పశ్చాత్తాపుడయ్య అంట. ఇలాంటి వాళ్ళ కోసమా నేను దేశాన్ని నాశనం చేసేద్దాము అని. తర్వాత యోనాకు బాధ వస్తుంది, దేవునితో వేద్యం ఆడతారు. తర్వాత చెప్పిన విధంగా చెప్పి యోనాను ఒప్పింపు చేసి ముందుకు కొనసాగుతారు. యోనాను బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి మాట ఏంటి అంటే, యోనా కేవలం నినివే పట్టణస్థుల కొరకు పంపబడినటువంటి ఒక చక్కటి ప్రవక్త. దేవుని యొక్క స్వారూప్యములు యోనాలో మనం ఎన్నో చూస్తాం. 3 రాజుల కాలంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క విషయంలో వాళ్ళు అలాగే చావాలనుకున్నటువంటి వారు. నేను ముగించేస్తాను, రెండు నిమిషాలు ముగించేస్తాను. యోనాను బట్టి మనం ఏం నేర్చుకోవాలి, నినివే వారిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి. 5వ వచనం చూడండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని అనేటువంటి మాట చూస్తాం. ఒకేసారి మాట అన్నారు. వాళ్ళందరూ గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి యొక్క ప్రార్థనను చూసి పశ్చాత్తాపుడై వారి మీదకి రావాల్సినటువంటి ఆ శిక్షను తప్పించారు. యోనాను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఏమా, నువ్వు చేస్తే దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆ ప్రణాళిక కాకుండా నీ సొంత ఆలోచన ప్రకారం ముందుకెళ్ళనుకోమ్మా, నా మాట ఎంతలే పోనీ దేవుడు వదిలిపెట్టే రకం మాత్రమో కాదు. 4 కొట్టైనా 4 తిట్టైనా తిరిగి ఆయన పని చేపించుకున్నటువంటి సమర్థుడు. 2026లో మీరు చక్కటి తీర్మానం తీసుకోండి. నినివే వారిలాగా ఎన్నోసార్లు మాట విని ఉంటారు. ఇప్పటికైనా సరే, అయ్యా తెలిసి తెలియక బై మిస్టేక్స్ చేస్తే క్షమించండి అని ఒప్పుకున్నాం అనుకో. ఇప్పుడు దాకా నీ మీద ఎలాంటి స్వభావం తెలియదు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవుడు పశ్చాత్తాపుడే నిన్ను రక్షిస్తాడు. రెండవది, దేవుని యొక్క పరిచయలో నేనేం చేస్తానులే అని అనుకున్నావేమో, ఎక్కడి నుంచి అయినా సరే నువ్వు గొప్పదానివి అవ్వచ్చు, పెద్దదానివి అవ్వచ్చు, చిన్నపిల్లవి అవ్వచ్చు, ఎవరికి తగిన పని దేవుని యొక్క పరిచర్యలో ఉంటుంది. వాడండి. మీరు దేవుని పని చేయకపోవడం వల్లే మీకు శ్రమలు యోనాకు వచ్చినట్లుగా. దేవుని పని చేయండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు దేవుని కనపరచాలి. చాలా మంది ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు దేవుని మందిరంలోనికి రాలేకపోయిన వారు. కానీ మీరు మందిరంలో వచ్చి దేవుని పని కొరకు దేవుడు వాడుకుంటారన్నా సరే, నేనేం చేస్తాలే, నేనేం చూస్తాను, నాకేం వచ్చింది, నాకే పట్టిందా, ఇటువంటి డైలాగులు దేవుని సన్నిధిలో వేయకుండా దేవుని పరిచర్యలో మీరు వాడబడండి. దాన్ని బట్టి దేవునికి ఇంకా సంతోషం రప్పించండి. దేవుని యొక్క నీతలంతులను దేవుని పరిచర్యలో వాడి దేవునికి రెట్టింపు ఘనత తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో ముందుకెళ్ళండి. రెండోది, నినివే వారిలాగా తప్పిదం చేస్తే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని విడుదల కలిగించి నీ పట్ల దేవుని యొక్క ప్రేమను చూపిస్తాడు. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.